సాధారణంగా ఎన్నికలు అంటే కోట్లాది రూపాయల ధన ప్రవాహం, భారీ కాన్వాయ్లు, హంగు ఆర్భాటాలే గుర్తొస్తాయి. ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడమే గగనమైన నేటి రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్కు చెందిన కలితా మాజీ ప్రస్థానం ఒక అద్భుతం. 4 ఇళ్లల్లో గిన్నెలు తోముతూ, బట్టలు ఉతుకుతూ జీవనం సాగించే ఒక సామాన్య మహిళ నేడు ప్రజా ప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం భారత ప్రజాస్వామ్యానికే గర్వకారణం. పశ్చిమ బెంగాల్లోని తూర్పు వర్ధమాన్ జిల్లాకు చెందిన కలితా మాజీ ఒక అతి సాధారణ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె భర్త ఒక సాధారణ ప్లంబర్. కలిత స్వయంగా ఇళ్లల్లో పని మనిషిగా ఉంటూ నెలకు సుమారు 4 నుంచి 5,000 రూపాయలు సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు రాజకీయాలంటే ప్రజలకు సేవ చేసే ఒక వేదిక మాత్రమే. 2020లో ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశం చేసింది కలిత. 2021 కలితలోని నిబద్ధతను గుర్తించిన బీజేపీ ఆమెకు ఎస్సీ రిజర్వ్డ్ సీట్ హౌస్ గ్రామ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఒక పని మనిషికి టికెట్ ఇవ్వడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే ఆ ఎన్నికల్లో ఆమె 12,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓడిపోయినప్పటికీ ఆమె కుంగిపోలేదు. తన దైనందిన వృత్తిని కొనసాగిస్తూనే ప్రజల మధ్య ఉన్నారు. ఆమె నిరాడంబరతను గుర్తించిన బీజేపీ 2026 ఎన్నికల్లో మరోసారి ఆమెకే అవకాశం ఇచ్చింది. కలితా మాజీ ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు కూడా తన వృత్తిని వదులుకోలేదు. ఉదయం 4 గంటలకే నిద్రలేచి తాను పనిచేసే ఇళ్లలో గిన్నెలు తోమి, బట్టలు ఉతికి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ప్రచారానికి బయలుదేరేవారు. ప్రచారం ఉన్నా లేకున్నా నా కుటుంబం గడవాలంటే నేను పని చేయాల్సిందే అని ఆమె చెప్పడం ఆమె నిజాయితీకి నిదర్శనం. 2026 ఎన్నికల ఫలితాల్లో కలితా మాజీ సంచలనం సృష్టించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ లోహర్ మీద 12,500 ఓట్లు ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. రాజకీయాలంటే కేవలం ధనవంతులకు, వారసులకు మాత్రమే సొంతం కాదు, సామాన్యులు తలుచుకుంటే చరిత్ర సృష్టించగలరు అని కలితా మాజీ నిరూపించారు.